మన స్టార్ హీరోలు మేక్ ఓవర్ విషయంలో ఎన్నో కొత్త ఐడియాలను ట్రై చేస్తుంటారు. సినిమాకి కొత్త రకంగా కనిపించి ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఒకటి ఉంది. ఒక హీరో కొత్త మేక్ ఓవర్ ట్రై చేస్తే అదే తరహా స్టైల్ ని మిగతా హీరోలు ట్రై చేస్తుంటారు. ఒకప్పుడు ఎక్కువగా నాగార్జున ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్ ఫాలో అయ్యేవారు. ఇప్పుడు దాదాపు అందరూ మేక్ ఓవర్ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఈ లిస్ట్ లో అక్కినేని హీరో కూడా చేరాడు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్నే పెళ్లాడతా సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ నాగార్జునను చాలా కొత్తగా చూపించారు. పొడవాటి జుట్టుతో నాగ్ ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించారు. ఆ సమయంలో అమ్మాయిలందరూ నాగార్జున అంటే పడి చచ్చిపోయేవారు. అలాంటి మేకోవర్ ని చిరంజీవి, వెంకటేష్ కూడా ట్రై చేశారు. అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. మన హీరోలు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలను ఎంచుకోవడమే కాదు, క్యారెక్టర్ పరంగా మాస్ అవతారంలో కనిపించేందుకు చాలా రగ్డ్ గా కనిపిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ మ్యాసివ్నెస్ ని ఆదరిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫుల్ గడ్డంతో చాలా రఫ్ గా కనిపించారు. చిన్న గాగుల్స్ పెట్టి స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత కాస్త అటు ఇటుగా ఇదే తరహాలో మిగతా హీరోలు ట్రై చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్స్ కోసం పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో ఎంత మాస్ అవతారంలో కనిపించారో అందరూ చూశారు. ఈ మేకోవర్ కోసం రోజు 2 నుంచి 3 గంటల సమయం కేటాయించారు బన్నీ. దసరా సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా మహా నాటుగా కనిపించాడు. అక్కినేని నాగ చైతన్య కూడా తండేల్ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. బేస్తవాళ్ల జీవిత కథ ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సముద్రంలో చేపల వేటకు వెళ్లే పాత్రలో చైతు కనిపించారు. సాయి పల్లవి, చైతుల పాత్రలు మేకోవర్ చాలా సహజంగా అనిపిస్తాయి. అంతేకాదు, ఇలా నేచురల్ క్యారెక్టర్స్ చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇప్పుడు అక్కినేని వారి 2వ అబ్బాయి అఖిల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కోసం మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు. అక్కినేని అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ అంటే ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు వరుసగా పరాజయాన్ని చూశాయి. ఆ తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రం ఒక మోస్తరు హిట్ గా నిలిచింది. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే యాక్షన్ సినిమాను చేశాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను నోచుకోలేకపోయింది. ఒక రకంగా ఇది అఖిల్ తో పాటు సురేందర్ రెడ్డికి కూడా గట్టి షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం అఖిల్ హీరోగా లెనిన్ అనే సినిమా తెరకెక్కుతోంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. డీ గ్లామర్ రోల్లో అఖిల్ లుక్ అద్దిరిపోయింది. ఈ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితారే ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టైటిల్ గ్లిమ్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈసారి అఖిల్ గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ మాస్ అవతారం అఖిల్ కి కలిసొస్తుందా లేదా చూడాలి.